సరే, మన మోహన్ బాబు ఉన్నారు కదండి, మోహన్ బాబు గారు యమధర్మరాజు గెటప్లో పైన ఉన్నారు. సో ఆయన బోర్ కొట్టి ఏం చేశారంటే అందరిని కింద ఆఫీస్ నుండి పైకి తీసుకొచ్చారనమాట. పైకి తీసుకొచ్చి ఆయనకి సంబంధించిన ఎంటర్టైన్ చేస్తే కానీ కింద పంపించిన కండిషన్ పెట్టారు. ఎలా ఉన్నాడు? అరిస్తే చురుస్తా, చెరిస్తే కురుస్తా, కరిస్తే బోర్లా వేసి కసకసా తొక్కుతా. ముందుగా ఎన్టీ రామారావు తర్వాత డైలాగు చెప్పేది నేనే అని మీ అందరికీ తెలుసు. మంచి మాట చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలా వద్దా ఆలోచిస్తున్నారు. దయచేసి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏ యంగర్ జనరేషన్ బిహైండ్ లాఫింగ్, యూ డోంట్ నో మై హిస్టరీ. ఇందాకడే బంజారా హిల్స్ లో చూసాం, MB40 పెట్టారు, దాని కింద నా బొమ్మ వేశారు. బొమ్మ వేసి మా గురువు గారు దాసనారాయణ బొమ్మ వేయండి. ఎస్, ఐ విల్ ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్ లేటర్, బట్ బిఫోర్ థింగ్ లెట్ మీ టేక్ సమ్ మోర్ టైం. బాలకృష్ణ వచ్చి వీళ్ళందరినీ పిలిచాను. నా తమ్ముళ్ళు వీళ్ళంతా నాకన్నా వయసులో చిన్నవాళ్ళు అయినా తమ్ముళ్ళు. అయితే వీళ్ళందరూ వచ్చి నన్ను ముందుగా యమధర్మరాజు MA, నేను సినిమా కూడా చేశాను, నేను MLA చేశాను, MA చేశాను, ఇలాంటివి ఎన్నో చేశాను ఉన్నప్పుడు. సరే మీతో ఇప్పుడు నేను కామెడీ చేపిస్తాను, అందరూ దయచేసి మాట్లాడి నేను సాటిస్ఫై అయితేనే మీరు కిందకి వెళ్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డింగో అప్పుడు బాలకృష్ణ వచ్చి మాట్లాడుతుంది. హలో, పనిచేస్తుంది. మరి ఇలా ఎంతమంది పెద్దలు ఇక్కడ కూర్చోవడం ముఖ్యంగా చిట్టమ్ములకు పెద్దలకు గురువులకు గురుతవితో సమానమైనటువంటి అందరికీ చంద్రవతి కళాభవనాలు సమర్పించుకుంటూ మన జన పరిస్థితి పరిణామంగా చేసుకున్నటువంటి ఒక ప్రక్రియలో ముందుగా మాట్లాడాల్సిందంటే ముందు మాట్లాడాల్సింది ఒక పండుగ గురించి. పండుగ అంటే మనం చేసుకున్నాం దీపావళి పండుగ. దీపావళి పండుగ అంటే అది మామూలు పండుగ కాదు. చీకటి నాన్నగారు ఆ రోజుల్లో చీకటి 2002 అనే ఒక పాటని తీసిన కాలం నుంచి శనివారం చెప్పడానికి నేను గర్విస్తాను. అంటే పండుగ అంటే మనం ముందు గుర్తు వచ్చేది ఏమిటి? శ్రీరామనవమి అదొక పండుగ, అది మీకు వింటున్నాయి కదా. తర్వాత కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. అంటే ఇవన్నీ కూడా ఈ దీపావళి ఎందుకు చేసుకుంటాం? దీపావళి అంటే మీరు నమ్మినా నేను చెప్పడం ఆపుకున్నాను. కాబట్టి దీపావళి అంటే గుర్తొచ్చేది అని చెప్పగలరు మనుషులు. వాళ్ళకి ఏమిటి తెలుగు సాహిత్య కళాచిత్ర ప్రక్రియలో బాగా గ్రంథాలయంలో నచ్చినటువంటి అంశం. అయితే ఒకటి దోపడిలో నాన్నగారు ఉండి సత్యభామ జెండా తీసుకువెళ్ళి నరకాసురుని అంటే దర్శనాడు నటించి వెనక్కి వచ్చాక వచ్చిన సినిమా రిలీజ్ అయినప్పుడు దీపావళి. మరి రెండు అప్పుడు అయిపోయింది ఉంది. మరి రామావతారంలో కూడా నాన్నగారు అజీవితంగా పెళ్లి చేసుకుని మరి అయోధ్యకి వెనకొచ్చిన రోజు కూడా దీపావళి. ఆ సినిమా రిలీజ్ దీపావళి తెచ్చుకోవడం లేదా కళలకు ఇవన్నీ కూడా పండుగ బాగా జరిగినాక అందరూ చేసుకునేటువంటి ఒక సామాన్య పండుగ. దీపావళి గురించి అది పక్కన పెడితే నీకు రాబోతుంది ఏమిటి? మరి మతాతీతం కానీ ఎమ్మెల్యేగా గెలిపించారు. మతం వాళ్ళు కాదు, అతను క్రిస్మస్ అది రాబోతుంది. అంటే మహానుభావుడు దయమయుడు కరుణామయుడు ఆయన పుట్టాడు అనుకుంటా చేసుకోవడం అదొక ప్రక్రియ. తర్వాత మన సంక్రాంతి పండుగ జీవితమే ఒక పండుగ అని ఒక ప్రయత్నం అది ఇక మరి చూసుకోవాలంటే నేను ఎమ్మెల్యే ఎవరు నాకు పెద్ద పండుగ మాత్రం వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాక చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు బాలకృష్ణ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడమంటే వారు ఎక్సైట్మెంట్ ఇది
ఈ కళావంతుని ఒక ప్లాట్ఫామ్ గా మనకి నిలబడిన తర్వాత అలాంటి వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేస్తే ఆ తర్వాత మనం చెప్పడం అంతా పోలా ఉంటుంది. అరే ఎస్, పండుగ గురించి మాట్లాడాలి. పండుగ గురించి దీపావళి గురించి బాలకృష్ణ మాట్లాడు. ఆ దీపావళి అనేది ఇది మామూలు పండుగ కాదు తెలుసా. ఆ పండుగలో మనం అంటే అన్ని పండుగలు కూడా మనం ఎలా జరుపుకోవడం అంటే ఒక దేవుడి సరిలో కూర్చుని సరిదాలో ఒక నిశ్శబ్దంగా ఉన్న ఒక నిర్లిప్తతో కూడా ఒక స్తబ్దత వాతావరణం. అయితే ఈ పండుగ పెంచేది తెలుసా, ఈ పండుగ ఇది చీరని చీరుస్తూ ఒక వెలుగుని వెలచివుతూ ఆకాశం తాళంలాగా ఏదో పైకి నేను ఎలా కింద నుంచి ఉన్నామని పైకి ఎలా ఎగబాకేది అది చెప్పడమే ఆ పండుగ తిరిగి వస్తుంది. అయితే మీరు నవ్వితే సైకిల్ అన్ని రకాల తపాలు పేలుతాయని ఎక్కడ రూల్ లేదు. కొన్ని పేలుతాయి, కొన్ని మొదట్లోనే ఆడిపోతాయి. అదే నా మటుకు నాకు పేర్లు చెప్పుకోవాలంటే ఎన్నో పేల్చాను. ఎన్ని హిట్లు చేసాము, అన్ని పేర్లు అన్ని పక్కన పెడదాం. పేర్లు కూడా ఉన్నాయి. ప్రజారాజ్యం అది వదిలించాం. అదో 10,000 అలాగా కంటిన్యూస్ గా వరుసగా హిట్ అయిపోతారు కూడా కదా, ఒత్తి ఆరిపోయింది. సరే ఇది ఇక్కడ ఎలాగో సరిగా అని చెప్పి తీసుకెళ్లి కాంగ్రెస్ కి లింక్ పెట్టారు. దాంట్లో కానీ అది దాని నేలలో మునిగి అది మాయమైపోయింది. సరే ఇదంతా మనకెందుకని అది అంత మాత్రం ఈ పండుగ చేసుకోవడం మాంటావా? నో, మారకూడదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే దీపావళికి మళ్ళీ కొత్త తబాలు కొనాలి, మళ్ళీ వాటిని ఎట్లా పెట్టాలి. అరే నేను మళ్ళీ కొత్తగా వస్తాను, 150 సినిమాతో వస్తాను, అది అందరిగా పెద్ద బాంబులాగా మీ జీవితాలు గుర్తుడుగా పేదని ఈ మోహన్ చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నాగార్జున వచ్చారు, ఆయన బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు రఫ్ ఇచ్చారు. ఏంటి పండుగ గురించి మాట్లాడడం చాలా దండగా. నాకు ఏ రోజు అమ్మాయి ఉంటే ఆ రోజే పండుగ. ఇదంతా అయిపోయినా రాజశేఖర్ వచ్చారు. రాజశేఖర్ అని తెలుస్తుందా అంటే ఆయన రాజశేఖర్ అంటే తెలుగు జీవిత రాజశేఖర్ అని తెలుస్తుంది. జీవిత రాజశేఖర్ వచ్చి ఇద్దరు వచ్చారు అంటే ఆయన ఒక్కడే రాజు నగరానికి ఆవిడ కూడా వస్తుంది. సో రాజశేఖర్ మాట్లాడే ఇది చాలా దారుణంగా ఉంది. ఏంటండి మీరు ఇది చూసారా? మీరు మానిటర్ని పైకి తెచ్చారు, అది జీవితం ఏంటది CPU కింద పెట్టారు. ఏంటంటే ఏరా పౌలు ఎక్కేవా? మాకు అర్థమయ్యే భాషలో చెప్పు. ఏమిటి CPU ఏమిటి, మానిటర్ ఏమిటి, పుట్టారండి, ఫ్రంట్ ఒకటి ఇచ్చారండి, బ్యాక్ ఉంటే అదే నన్ను పిలిచారు, నా డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద పెట్టారు. ఎట్లా